కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవాలయం కొలిచిన వారికి కొంగు బంగారమగును. శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. శ్రావణ మాసం 3వ సోమవారం అయినందున స్వామివారిని దర్శించుకున్నటకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి భక్తులు నైవేద్యం వంటలు వండి పూజలు చేశారు. ఉరుకుంద దేవస్థానం ప్రధాన అర్చకులు పూజాన స్వామి మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ అమావాస్య రోజున స్వామివారి పల్లకి దేవస్థానం నుంచి బయలుదేరి కందుకూరు పక్కన ఉన్న తుంగభద్ర నదిలో స్వామివారికి పుణ్యస్నానం చేసి అభిషేకం, భక్తులు స్వామివారికి పూజలు చేసి మధ్యాహ్నం నుంచి స్వామివారి పల్లకి తిరిగి రాత్రి దేవస్థానం చేరుకొని స్వామివారికి మంగళహారతి ఇచ్చి పూజలు చేస్తారని అన్నారు. నా పేరు వచ్చేసి పూజన్న స్వామి, ఉప ప్రధాన అర్చకుడు, దేవస్థానం. ఆయన శ్రీ గురుకుంద స్వామి, శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం, గురుకుంద శ్రావణ మాస ఉత్సవం. ఈరోజు శ్రావణ 3వ సోమవారం కదా స్వామి. ఈరోజు విశేషంగా ఏముంది? ఈరోజు 3వ సోమవారం సందర్భంగా మహామంగళహారతి, అభిషేక పూజలు, ఇతర పూజలు చేస్తున్నాం. అక్కడ వాళ్ళు కలశాలు స్వాగతాలతో స్వాగతిస్తారు. అక్కడి నుంచి తుంగభద్ర నదికి పోయి అక్కడ స్వామివారి స్నానం చేసి, చక్ర స్నానం చేసి, శిశుమ స్నానం చేసి స్వామివారి అభిషేకం జరిపించి వచ్చిన భక్తాదులందరికీ దర్శనం కల్పిస్తూ అక్కడ కూడా వేలాది భక్తులు వచ్చేటారు. అక్కడ కూడా నైవేద్యాలు అవి సమర్పించుకుంటూ మధ్యాహ్నం స్వామివారి ప్రసాదం అందరికీ భక్తులకు పంచిపెట్టి తర్వాత స్వామి 1 గంట నుంచి మళ్ళీ అక్కడ తుంగభద్ర నది నుంచి ఊరేగింపుగా ఉరుకుండకు బయలుదేరుతాడు. అప్పుడు ఇక్కడ ఏమైనా విశేషం జరుగుతుంది? ఇక్కడ ఉరుకుండకి సాయంత్రం 6 గంటలకు ఉరుకుండ పురవేరులో వస్తాడు. ఇక్కడ నుంచి గ్రామస్తులు, దేవస్థానం వాళ్ళు, గ్రామస్తులు కలశాలతో దేవస్థానం గూఢ కుంభంతో స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని ఆహ్వానిస్తూ